మా పిల్లర్ బాక్సులు షెడ్ దగ్గర అయితే నాగబాబునైతే చూశారండి మా పిల్లగాళ్ళు. మీరు కూడా చూడండి ఎంతలా ఉందో. ఈ కోడి చూడు ఎట్లా వస్తుంది ఇది. ఎందుకంటే వెళ్ళిపోయాలి. చూడండి ఫ్రెండ్, మా జామ చెట్టు అయితే చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి. ఫుల్గా ఉన్నాయండి కాయలు. చూడండి ఎంత ఫుల్గా అంటే అంత ఫుల్గా ఉన్నాయి చెట్టు నిండా కాయలే. మనము ఈ కట్టెలన్నీ వడ్డకైతే వేయాలి ఫ్రెండ్స్. ఎవరూ లేదు, నేను ఒక్కదాన్నే. ఇక్కడ కనపడుతున్నాయే ఈ కట్టెలన్నీ నేను ఒక్కదాన్నే వడ్డ అయితే పెట్టాల. ఇక్కడ కనబడే కట్టెలన్నీ మొత్తం అన్ని కట్టెలే అండి. చూడండి ఫ్రెండ్స్, కట్టెలు అయితే వడ్డలకైతే పెట్టేశాను. ఇలా అయితే వడ్డ పెట్టేశాను, పెద్ద వడ్డ ఒక్కదాన్నే. చూడండి ఎంత పెద్ద వడ్డ. 1.5 రోజు పట్టింది ఫ్రెండ్స్ ఈ వడ్డ పెట్టేదానికి. ఎంత కష్టం చూడు. అన్నం తినేదానికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. చికెన్ కూర, మేకపోతు బ్లడ్ ఫ్రై. చూడండి ఫ్రెండ్స్, తిందాం రండి. 2 అవుతుంది టైము. తినేసి అయితే మళ్ళా కట్టెలు ఒడ్లో పెట్టేదానికైతే వెళ్ళాలి. రండి తిందాం, భోంచేద్దాం. వేస్ట్ కట్టెలన్నీ కనపడుతున్నాయి చూడు. ఆ వేస్ట్ కట్టెలన్నీ ట్రాక్టర్కి వేసుకొని ఇంటికైతే వేసుకొని పోదాం. ఇవైతే వేస్ట్ పొయ్యిలోకైతే పనికొస్తాయి ఈ కట్టెలు. ఇక్కడి నుంచి అయితే నీళ్ళు ఊరుతాయండి. ఇట్లా ఊరి ఇదంతా అయితే క్లీన్ చేయించేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఊరిన నీళ్ళన్నీ వెళ్ళిపోవాలని జేసీబీని పిలుచుకొచ్చి ఇలా లోడించేసినాం. ఇలా పైప్ అయితే వేసుకుంటున్నాం. ఆ పైప్ సాలదని ఇంకో పైప్ అయితే తెచ్చినాము. ఇప్పుడు నీళ్ళన్నీ ఇట్లా వెళ్ళిపోతాయి. ఇట్లా పైప్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. జేసీబీతో ఆడైతే పనిచేస్తాను. జేసీబీ వద్దు. చూడండి పుట్రా. చూడండి ఫ్రెండ్స్ ఎంతలా వస్తున్నాయో. రోజు ఇంతలా వస్తాయి. ఓ 10 గంటల మడి అయితే 10 కుంటల మడి అయితే పారిపోతుంది నీళ్ళతో. ఊరిని నీళ్ళేనండి ఇవి. డైలీ పోతానే ఉంటాయి ఇంతలా. చూడండి కొన్ని చోట్ల నీళ్ళు లేక ఉంటే మాకు ఊటి కాలంలో ఊరి నీళ్ళే ఇట్లా వస్తూ ఉంటాయి. ఇంతలా పోతుంటాయి చూడు.